అందుకే ఒక కొత్త ప్రతిపాదన అమల్లోకి తెస్తున్నా. దేవుని సెలవు అయితే రేపు వచ్చే సోమవారం నుంచి ప్రార్థనా బలిపీఠం కట్టాం. కొంతమంది ఆత్మీయ బిడ్డలు గ్రామాల వారీగా వచ్చి రోజు ఒక గుంపు ప్రార్థన చేసి వెళ్తున్నారు. ఇక్కడ మరి శ్యామ్ పాస్టర్ గారు ఫాలోఅప్ చేస్తున్నాడా? అది శ్యామ్ పాస్టర్ గారు ఇక్కడే ఉన్నాడు, ఫాలోఅప్ చేస్తున్నాడు. వచ్చిన బిడ్డలు శ్యామ్ కలుస్తున్నాడు, శ్యామ్ వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేసి పంపుతున్నాడు. నాయన మంచిది. అయితే ఇంకొక ప్రతిపాదన ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ మన గతంలో నేను సేవకు పిలిచాను, కొంతమందిని సంఘంలోంచి పిలిచాను, స్త్రీలలోంచి పిలిచాను, పురుషుల్లోంచి పిలిచాను. గుర్తుందా మీకు? నాకు గుర్తుంది. సేవకు పిలిచాను, మొత్తం నేమ్స్ రాసుకున్నాను, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు. ఇలా కాకుండా లైవ్ నుంచి కూడా దాదాపు మనం పిలిపించినప్పుడు 1200 మంది వరకు దైవ సేవ కొరకు సిద్ధమై వాళ్ళు పూర్తి బయోడేటా ఇవ్వటం జరిగింది. వాళ్ళని సిద్ధపరచటం, సంఘంలో బిడ్డల్ని సిద్ధపరచటం. ఒక పక్క మందిరాలు కట్టబడుతున్నాయి, మందిరాల ప్రతిష్టలు, అలాగే క్రొత్త ప్రదేశాల్లో మళ్ళీ నూనె పోసి రావటం. వీటితో పాటు మరి సండే స్కూల్ పరిచర్యలను కూర్చున్నటువంటి ఆలోచన, ఆత్మల రక్షణార్థమై ఇలా బోల్డ్ అన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఇవన్నీ పెద్దవి పెట్టుకొని కూర్చున్నా. ఈ ప్రణాళికలన్నీ నెరవేరాలంటే, పెద్ద ప్రణాళికలు నెరవేరాలంటే పెద్ద ప్రార్థనలో తప్పనిసరి. అందుకని మీరు గ్రామాల వారీగా అయినా పర్వాలా, ఏరియాస్ వైజ్గా అయినా పర్వాలా, ఎంతమంది రాగలరో అంతమంది గుంపులుగా రోజు కొంతమంది మీ నేమ్స్, మీ డీటెయిల్స్ ఇవ్వండి, ప్రార్థనా సేవ కొరకు నేను ఉంటాను అని. కొంతమంది గ్రామాల వాళ్ళు ఇచ్చారు గతంలో. ఆ ఇచ్చిన ప్రకారం వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ప్రార్థనలో గడిపెళ్తున్నారు. ఆ ప్రార్థనల ఫలం చాలా కార్యాలు జరిగినాయి దేవుని కృపలో. మందిరం లుక్ దేవుడు మార్చాడు. అది కట్టిన తర్వాత, మనం ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత దేవుడు చేసిన పనులు, ఇంకా కొన్ని ల్యాండ్స్ ఇచ్చాడు, మీటింగ్స్ ఘనంగా జరిగించాడు, చక్కని ఆత్మీయ గీతాలు ఇచ్చాడు, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండేటట్టు సాయం చేశాడు, వేలాది ఆత్మల్ని రక్షించాడు. ఏమండి, దైవజనుల్ని ప్రతిష్ఠ చేశాడు, కొత్త ప్రాంతాల్లో సంఘాలు కట్టడానికి నాంది పలికాడు, మందిర నిర్మాణాలకి నాంది పలికాడు. ఎన్ని చేశాడో! ఆ చిన్న ప్రార్థనా బలిపీఠంలో జరిగే చిన్న పరిచర్య సేవ, ప్రార్థనా సేవ, రోజు ఒక గుంపు వచ్చి మొర్ర పెట్టి వెళ్ళింది, వ్యర్థం కాలేదు. దానివల్ల పని జరుగుతుంది. ఇప్పుడు నేను అంటున్నాను, ప్రార్థనా బలిపీఠం సేవ జరుగుతుంది, మందిరంలో ప్రార్థన సేవ జరుగుతుంది. కానీ ప్రేయర్ గార్డెన్, పేరు ప్రేయర్ గార్డెన్, ప్రార్థనా తోట. నేను కొంతమంది వ్యక్తులు ఎప్పుడన్నా వెళ్ళి ప్రార్థన, కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. నేను రెగ్యులర్గా దేవుని కృపలో ఉంటే, పేటలో బయటికి వెళ్ళకుండా నేను పేటలో ఉంటే, ఖచ్చితంగా తోటలోనే ఎక్కువ గడపడానికి, ప్రార్థనలో ఉండడానికి ఆలోచన కలుగుని. ఏదైనా బాధ్యతలు ఉంటే వెళ్తూ ఉంటాను. ఏదో ఒక జామున దేవునితో గడపడానికి ప్రార్థనా తోటకి. నేనేం చేయదలుచుకున్నానంటే, దేవుడు మనకు ఒక చిన్న బస్సు ఇచ్చాడు దేవుని కృపతో. ఆ బస్సు లైన్లో పెడతా. ప్రార్థనా సేవ చేయడానికి నాకు వెసులుబాటు ఉంది అన్నవాళ్ళు, పురుషులైనా స్త్రీలైనా, ఉదయం 10 గంటలకల్లా మీ కార్యక్రమాలు, పని పాటలన్నీ ముగించుకొని వస్తే 10 కరెక్ట్గా టైం టు టైం బస్సు లైన్లో ఉంటుంది. ఇక్కడ లోకల్ వాళ్ళకి చెప్తున్నాను, నాన్ లోకల్ వాళ్ళు కూడా చెప్తున్నాను. నేను ప్రార్థనా సేవ జరగాలి. ప్రార్థన చేస్తేనే ప్రభు దిగొచ్చేది. ప్రభు దిగొస్తేనే సౌలు పౌలు అయ్యేది, పేతుర్లు బంధకాల్లోంచి విడుదల పొందేది. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయగా దేవుడు తన దూతను పంపి పేతుర్ని బయటికి తీసుకొచ్చాడు. ఏలియా 3.5 ఏళ్ళు ప్రార్థన చేయగా ఆకాశము వర్షించలేదు, భూమి తన ఫలము నీయలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ప్రార్థన చేయగా, ప్రార్థన చేయగా, ప్రార్థన చేయగా, ప్రార్థన చేయగా. ప్రార్థన మన ఆయువు పట్టండి. ప్రార్థన మనకు చాలా కీలకమైన విషయం. సమస్యలను బట్టి సతమతమైపోయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు లక్ష్య పెట్టదు. మోకరించు. దేవుడు కదిలి కార్యం చేసేంత వరకు, దేవుడే నీ పక్షమున దిగొచ్చేంత వరకు, అది శరీర సంబంధమైన సమస్య అయినా, ఆత్మీయ సమస్య అయినా, దేవుడు నీ కోసం దిగొచ్చేంత వరకు, నీ ముఖాన్ని దర్శించేంత వరకు, తన ఆత్మతో నింపేంత వరకు, నీ కోసం ఆయన దిగొచ్చి వ్యక్తులతో మాట్లాడేంత వరకు నువ్వు పట్టు విడవక ప్రార్థించు. ఎందులో నుంచైనా విడుదల పొందుతావు, ఏ సమస్యకైనా పరిష్కారాన్ని పొందుతావు. ఎలాంటి జటిలమైన దానికి కూడా నువ్వు రిజల్ట్ చూడగలుగుతావు ప్రభు చిత్త ప్రకారం. ఇప్పుడు ఈ ప్రార్థనా పనులు కావాలి. ప్రార్థన సేవకు వచ్చేవాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని తోటకు తీసుకెళ్తారు. ఒకవేళ టైం కుదరలే, ఇక్కడ లేట్ అయింది, అడ్డోడ్ సెంటర్లో ఉన్నారు, బస్సు నేరుగా అడ్డోడ్ సెంటర్కి వచ్చింది. అర్థమైందా? అక్కడ నువ్వు విజయ బ్యాంక్ దగ్గర ఉన్నావు, ప్రార్థనా బస్సు, ప్రార్థనా తోట బస్సు అవసరం విజయ బ్యాంక్ దగ్గర ఆపుతాడు. ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్నావు, ఆపుతాడు. నేరుగా తీసుకొచ్చి ప్రార్థనా తోటలో విడిచిపెడతాడు.
నీకోసం వాహనం, నువ్వు ఎందుకంటే ఆటోలు దొరకట్లేదు, అక్కడ వెళ్ళాలని ఆశ ఉంది కానీ ప్రార్థనలో గడపాలి అని ఆశ ఉంది కానీ వెళ్ళడానికి వెసులుబాటు లేదు, మరి అటు 2 కిలోమీటర్లు ఇటో కిలోమీటరు ఎడారిలో గుండా వెళ్ళాల్సి వస్తుంది అనే డౌట్ మీకుంటే ఇదిగో బస్సు లైన్లో ఉంటుంది. ప్రార్థనా సేవకుల కొరకు, ప్రార్థనా సేవ కొరకు, ప్రార్థనా సేవకుల కొరకు ఎవరైనా రావచ్చు బిడ్డలారా. గుంపులుగా పెట్టుకొని ఒక ప్రణాళిక ప్రకారం రావచ్చు. లేదు ఈరోజు నీకు అవకాశం ఉంది, 10 నువ్వు లైన్లో ఉండాలి. ఇక్కడ మళ్ళీ 10 దాటితే కష్టం. 10 కరెక్ట్గా నువ్వు రాగలిగితే బస్ ఎక్కి నేరుగా ప్రార్థన తోటకి వెళ్ళొచ్చు. మళ్ళా 10 తీసుకెళ్ళి వదిలిపెడతాడు. మధ్యాహ్నం భోజనం అక్కడే తినొచ్చు, నువ్వు ఫుడ్ కూడా వచ్చింది, తినండి, ఏం ప్రాబ్లం లేదు, తినండి. కానీ ప్రార్థన కావాలి, ప్రార్థన కావాలి, ప్రార్థన కావాలి. మధ్యాహ్నం ఫుడ్ తినేసేయండి, ఖాళీగా ఆ రోజు సెలవు, నీకు ఖాళీ ఉంది, వచ్చేసేయి, ప్రార్థన సేవ చేద్దాం, వచ్చి బస్సు ఎక్కువ చక్కగా వెళ్ళిపో, ప్రార్థనలో గడుపు. ఆకలి అయిందా, మధ్యాహ్నం ఫుడ్ టైంకి ఫుడ్ వచ్చి తిను. నీ కోసం ఏడు ప్రార్థనలో, నా కోసం ఏడు ప్రార్థనలో, సంఘం కోసం ఏడు ప్రార్థనలో, అన్యుల రక్షణ కోసం ఏడు ప్రార్థనలో, బిడ్డల కోసం కన్నీరు గార్చ ప్రార్థనలో. మళ్ళీ కరెక్ట్గా సాయంత్రం 4 బస్సు వస్తుంది, చక్కగా వచ్చేసి మందిరం దగ్గర దిగు. లేదు ఎన్ఆర్టీ సెంటర్లో నాకు బస్సు లాగుతేనా, అక్కడ దించుతాడు, ఆపుకుంటూ వస్తాడు, ఆపుకుంటూ వెళ్తాడు. ఎంతమందికి వినపడింది నేను చెప్పింది? ప్రార్థనా పరులు సిద్ధంగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చేదానికి నేను సిద్ధమని ఆత్మీయ బిడ్డ లైన్లో ఉన్నాడు. ఏమంటారు? అవసరమైతే బస్సు డ్రైవింగ్ చక్కగా వచ్చిన సీనియర్ని ఇంకొకరిని కూడా మాట్లాడతా, ఇద్దరినైనా పెడతా అవసరమైతే. దేవునికి స్తోత్రం. డ్యూటీలు పెట్టేస్తాను, వెళ్ళాలా వెళ్ళు. మంచి ప్రకృతి, రమ్యమైన చోటు. స్త్రీల జోన్ డివైడ్ చేశాం కదా, ఆ పాకాలన్నీ అందులోకి వెళ్ళిపోండి, స్త్రీలు అందులో కూర్చోండి. పురుషుల జోన్ సపరేట్ చేశాం కదా, అందులోకి వెళ్ళండి, పురుషులు ప్రార్థనలో ఉండండి. పురుషులు ఉన్నా సరే, ఎందుకు వచ్చాను ఆయన, ఏంటి అంటే ప్రార్థనా సేవకు వచ్చాను అన్న, రైట్, ఉండి నాన్న బస్సు వస్తుంది. ఒకవేళ మీరు 20 మంది వస్తే ఒకేసారి వెళ్ళొచ్చు, ఎందుకంటే కనీసం 30 మంది పడతారు దానిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు బస్సు మనకి, దేవునికి స్తోత్రం. ఓకేనా? కానీ గుర్తుపెట్టుకో, రాసుకో, హృదయంలో భద్రం చేసుకో. రోజు డైలీ తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు. ఎందుకు? సేవ, 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 ప్రార్థన సేవ కొరకు. ఒక రౌండ్ స్త్రీలు 2-3 ట్రిప్పులు వేయాల్సి వచ్చిందనగా 30 ట్రిప్పులు అయినా ఎత్తాడు. మీరు ఉండండి, దేవునికి స్తోత్రం. అదే పని. అయితే వెళ్ళి మళ్ళీ అక్కడ ముసలమ్మ ముచ్చట్లు పెట్టొద్దు. మళ్ళీ పోయి కొంతమందికి అలవాటు అయిన తర్వాత మళ్ళీ ముసలమ్మ ముచ్చట్లు స్టార్ట్ అవుతుంది. ఆ దరిద్ర పని చేయొద్దు. మీకు ఇక్కడెక్కడ ప్రకృతి బాగుంటుంది, అక్కడైతే ప్రకృతి క్లైమేట్ బాగుంటుంది, అక్కడ బాగా వాగొచ్చని కాదు మిమ్మల్ని తీసుకెళ్తాను. సేవ కొరకు, ప్రార్థన సేవ కొరకు. నేను అబ్జర్వ్ చేస్తా, ప్రార్థన చేస్తున్నారా, మీటింగ్లు వేసారని. ఓకేనా? బ్రేక్ టైం ఉంటుంది చూడు, నువ్వు లంచ్ బ్రేక్, ఆ టైంలో నువ్వు ఏదైనా కాసేపు మాట్లాడుకోవచ్చు, 1 గంట సేపు. అర్థమైందా? ఎన్ని గంటలకి రావాలని చెప్పాను టైం చెప్పండి. మళ్ళీ ముగింపు ఎప్పుడు? మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది, శుభ్రంగా తినండి. ఏంది ఎట్టుంది అనొద్దు, దేవుడు ఏది పెడితే తినడం, ప్రార్థన చేయటమే. దేవునికి స్తోత్రం. ఓకేనా? ఏదో 2 కూరలు ఎత్తారు, అన్నం పెడతారు. ఇక వాళ్ళకి మీ మీద మమత కలిగినప్పుడల్లా, దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా ఒక కోడిగుడ్డు ఎత్తారు, శుభ్రంగా తినండి. ఇక వీళ్ళు వాళ్ళని లేదు, పెద్ద ఆయన నీకు ఇంటికాడ చేతులు పుట్టింది, ఖాళీ ఉంది, వచ్చాడు కూర్చో, 10 బస్సు పోయింది, ఎక్కి కూర్చో. అచ్చంగా ఆడపిల్లలే ఉన్నారా, వాళ్ళని ఒక ట్రిప్ తీసుకెళ్ళి విడిచిపెట్టి వస్తాడు, మళ్ళీ 2వ ట్రిప్ బస్సు వచ్చింది. 10 గంటల నుండి 11 వరకు వినండి, గంట సమయం. 10 నుంచి 11 వరకు ఎవరు వచ్చినా వాళ్ళని చేరుస్తూ ఉంటాడు అక్కడికి, గంట సమయం. ఆ తర్వాత బండి అక్కడ పెట్టుకొని కూర్చుంటాడు. అవసరమైతే ఆయన ప్రార్థనలో ఉంటాడు, లేదా ఆయనకి నేను అప్పచెప్పిన బాధ్యతలు నెరవేరుస్తాడు. చక్కగా ప్రార్థనలో గడపాలి, హాయిగా చిన్న చిన్న గుంపులుగా తయారవ్వాలి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చోండి, మీ ఇష్టం. కంజర తీసుకోండి, కొట్టండి, పాడండి, స్తుతించండి, ప్రార్థించండి, అంశాలు రాసుకోండి, మొరపెట్టండి. అలా చేస్తేనే మనం ఇంకా బలమైన ఉజ్జీవాన్ని చూస్తాం. అద్భుతాలు జరగాలి, రోగులు స్వస్థత పొందాలి, దురాత్మ పీడితులైన వాళ్ళు విడుదల పొందాలి, మత ఉన్మాదంతో నిండిన వాళ్ళు మారాలి, పాపపు బంధకాల్లో చిక్కుకున్న వాళ్ళు విడుదల పొందాలి, ఆత్మల రక్షణ కార్యం ఇంకా ఎక్కువ జరగాలి. ఇప్పుడు జరుగుతుంది అరాకొర, ఇది కాదు, ఇంకా జరగాలి. తలపెట్టిన ప్రతి కార్యం సఫలం అవ్వాలి.
ప్రార్థనా సేవ జరగాలని, అది జరిగితే ఏదైనా జరిగిద్ది. కాబట్టి యెహోషువలాగా నేనున్నా, కత్తి పట్టుకొని యెహోషువ యుద్ధం చేసినట్టు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నేనున్నా. ఇప్పుడు నాకు మోషేలు కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరు కావాలి? మోషేలు కావాలి. మీరు సిద్ధమా? మళ్ళీ ఈ ప్రార్థనా పరుల కోసం కూడా ప్రార్థన చేయాలి. మళ్ళీ ఏడు జడగొడతాడు సైతాన్ గాడు. నేను చెప్పేది జోక్ కాదు బ్రదర్. ప్రార్థనా పరులని మళ్ళీ శోధించడానికి చూస్తాడు. అందుకని వాళ్ళకి మళ్ళీ కంచె వేయాలి. ఆ పని నేను చేస్తా. నా బిడ్డలు ప్రార్థనా సేవకి వెళ్ళారు ప్రభా, వాళ్ళ చుట్టూ నీ ప్రాకారం ఉంచని, వాళ్ళ కుటుంబాల్లో సమాధానం ఉంచని, నెమ్మది ఉంచని, వాళ్ళ రోగాలు స్వస్థపరచని, వాళ్ళ కన్నీరు తోడమని మీకోసం నేను చేస్తా. ప్రభు చిత్తం. నా కోసం మీరు చేస్తారు, ఇటు కూడా ఇక డౌట్ లేదు. అలా కలిసి మనం ప్రార్థించినప్పుడు యేసయ్య దిగొస్తాడు మన కోసం. భారతదేశంలోకి దిగొస్తాడు, ఆంధ్ర రాష్ట్రంలోకి దిగొస్తాడు. చిలకలూరుపేటలోకి కాదు, ప్రార్థనా తోటలోకి కాదు, సాతాను గాడి కోటలోకి వెళ్ళి కూలగొడతాడు మొత్తాన్ని. దేవునికి స్తోత్రం. ఏమంటారు? Experience seamless investing with Angel One. Open. ఏమంటారు? కాబట్టి ఇక్కడ ప్రార్థనా గుంపు ఇక్కడ జరగాల్సిందే, సన్నిధిలో. తోటలో జరగాల్సిన గుంపు తోటలో జరగాలి. ప్రార్థనలో గడపడానికి ఎవరు సిద్ధమైనా సరే ఎన్నింటికి రమ్మని చెప్పాను? ఏ రోజు ఆ పని నేను చేస్తా. నా బిడ్డలు ప్రార్థనా సేవకి వెళ్ళారు ప్రభా, వాళ్ళ చుట్టూ నీ ప్రాకారం ఉంచని, వాళ్ళ కుటుంబాల్లో సమాధానం ఉంచని, నెమ్మది ఉంచని, వాళ్ళ రోగాలు స్వస్థపరచని, వాళ్ళ కన్నీరు తోడమని మీకోసం నేను చేస్తా. ప్రభు చిత్తం. నా కోసం మీరు చేస్తారు, ఎటు కూడా ఇక డౌట్ లేదు. అలా కలిసి మనం ప్రార్థించినప్పుడు యేసయ్య దిగొస్తాడు మన కోసం. భారతదేశంలోకి దిగొస్తాడు, ఆంధ్ర రాష్ట్రంలోకి దిగొస్తాడు. చిలకలూరుపేటలోకి కాదు, ప్రార్థనా తోటలోకి కాదు, సాతాను గాడి కోటలోకి వెళ్ళి కూలగొడతాడు మొత్తాన్ని. దేవునికి స్తోత్రం. ఏమంటారు? కాబట్టి ఇక్కడ ప్రార్థనా గుంపు ఇక్కడ జరగాల్సిందే, సన్నిధిలో. తోటలో జరగాల్సిన గుంపు తోటలో జరగాలి. ప్రార్థనలో గడపడానికి ఎవరు సిద్ధమైనా సరే ఎన్నింటికి రమ్మని చెప్పాను? ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది? సోమవారం నుంచి ప్రార్థనా పరిచర్య స్టార్ట్ అవుతుంది. సోమవారం నుంచి ఎందుకు లేదా, రేపటి నుంచి పెట్టినా మేము సిద్ధమైంటే రేపే ఉంటుంది బస్సు లైన్లో. మీ ఇష్టం. ఇది అందరికీ ప్రకటన చేశా. దీనికోసం నేను శ్రద్ధ కలిగి ఉన్నా. మీరు సిద్ధమా? మీరు వస్తే తీసుకెళ్ళి ప్రార్థనా సేవలో మిమ్మల్ని వినియోగించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? ఏమమ్మా, ఎప్పుడన్నా ఒక పూటన్నా ఖాళీ దొరకదా? మరి ఆ చెయ్యి లేవదే, నీ బతుకంతా అంతేనా ఇక? ఆ చెయ్యి లేవదా ఇక? జీవితం అంతా అట్ట తెల్లారటమేనా ఆ లోకంలో, ఆ మనుషులతో? అన్నా, నాకు దేవుడు కృపనిస్తే, నాకు అవకాశం దొరికితే తప్పకుండా నేను వచ్చి ఒక పూటన్నా గడుపుతానన్నా అని చెయ్యి లేపితే దేవుడు అవకాశం ఇస్తాడుగా. కొంతమంది డౌట్, మాది ఈ ఊరు కాదనిలే అంటే, ఏ ఊరు అయితే ఒక పూట ఖాళీ చేసుకుని ఈరోజు రాలేదైంది, అటు రావా అయింది. ఈరోజు వాక్యం వినడానికి వచ్చావు, ప్రార్థనా సేవకు ఒక రోజు పెట్టుకొని రా, ఏందంట? అట్లా సిద్ధం అవ్వాలి, అంతే. ఓకేనా? ఇక ఎందుకు ఆలస్యం? మరి రేపటి నుంచి అయితే ఉంటుంది బస్సు లైన్లో 10 ఏం ప్రాబ్లం లేదు. కొడితే గట్టిగా. మంచి సంతోషం. ఇప్పుడు పైకి లేచి నిలబడదాం. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి వాళ్ళు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఒకరోజైనా ప్రార్థన తోటలో, ప్రార్థనా పరిచర్యలో ఏకీభవించడానికి సిద్ధపడండి. ప్రార్థనా సేవలో ఏమండి, శ్రీశ్రీ ఒక మాట పలికాడు. శ్రీశ్రీ విప్లవ, అలాగే సినీ గేయ రచయిత ఆయన. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒకటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి కోశాను అని అంటాడు. ప్రపంచము అగ్నివలే మండటానికి, వెలగటానికి ఎంతోమంది సమిధలు ఇస్తే నేను కూడా ఒక సమిధనై, లేదా నేను కూడా ఒక సమిధని ఇచ్చాను.
కోట్లాది సమిధులు ఏకమైతే ఒక మహా అగ్ని అని అర్థం వచ్చేటట్టు రాశాడు ఆయన. అంటే అర్థం చెప్తున్నా, నేను సైతం భువన ఘోషకు అశ్రు ఒక్కటి ధారవోశాను అన్నాడు. విశ్వవృష్టికి, భువన ఘోష కాదు, నేను సైతం విశ్వవృష్టికి. అతివృష్టి అంటే అర్థం ఏంటండి? అనావృష్టి అంటే వర్షాలు ఏమి, అతివృష్టి అంటే భయంకరమైన వరదలు, అతివృష్టి. విశ్వవృష్టికి ఎంతోమంది కళ్ళ కన్నీళ్ళు వస్తే నా కళ్ళ నుంచి కూడా ఒక కన్నీటి చుక్కను నేను ధారపోసాను. ఈరోజు మీరు గమనించండి, ఎంతోమంది త్యాగధనులు వాళ్ళ రక్తం మీద ప్రవహిస్తూ వచ్చింది సువార్త. ఎంతోమంది వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి వాళ్ళ చదువు, డబ్బు, వాళ్ళ సొంత ప్రాంతం అన్నిటిని కూడా వదిలేసుకొని వాళ్ళ జీవితాలను పణంగా పెడితే ఈరోజు నీకు నాకు సువార్త అందింది. ఎంతోమంది ప్రార్థనా పరులు నీ నిమిత్తం ప్రార్థన చేస్తే ఈరోజు నీ మనసు దేవుని వైపు తిరిగింది. దేవుడు అడుగుతున్నాడు, మరి నీ సంగతో, మరి నీ సమర్పణ, నీ త్యాగం ఏంటి అని అడుగుతున్నాడు. మరి ఏం చెప్దాం? విశ్వవృష్టికి అశ్రు ఒకటి ధారపోశాను అన్నాడు. నేను సైతం భువన ఘోషకు, భూమి ఘోషిస్తే ఆ ఘోష ఇతర లోకాలకు కూడా వినబడితే ఆ ఘోషలో నా గొంతుక కూడా కలిపాను. వెర్రి గొంతుక విచ్చి కోశానంటే అర్థం, పిచ్చిగా నేను కూడా అరిచాను. అలా అనేక మంది అరిస్తే ఆ అరిచిన అరుపులో నాది కూడా ఒకటి ఉంది, అందుకే భువన ఘోష అన్నాడు. ఈరోజు ఎంతోమంది పరిశుద్ధుల ప్రార్థన ఒక ఘోష వలె దేవుని సన్నిధికి వెళుతుంది. అందులో నా గొంతు కూడా ఉందని చెప్పగలవా? ఎంతోమంది కళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తున్నాయి, అలాంటి కన్నీటి వృష్టిలో నా కన్నీటి చుక్క కూడా ఉందని చెప్పగలవా? ఎంతోమంది క్రీస్తు సువార్తను వ్యాపింపజేయడానికి సమిధలయ్యారు. సత్య సువార్తను చేతబట్టుకుని లోకమందు జ్యోతులయ్యారు, లోకమును వెలిగించారు. మరి నీ నుండి కూడా కొంత వెలగాల్సి ఉంది కదా బిడ్డ. ఏమంటావు? ఇంకా నువ్వే మారకపోతివి, ఇంకా నువ్వే మారు మనసు పొందకపోతివి, ఇంకా నువ్వే బాప్తిస్మం పొందకపోతివి, ఇంకా నువ్వే పాపంలో బ్రతుకుతుంటివి. నువ్వు ఎప్పుడు మారేది? రక్షణ ఎప్పుడు పొందేది? దైవ సేవలో సమిధయ్యేది ఎప్పుడు? ఈ వృష్టిలో నీ అశ్రువు ఎప్పుడు ఉంటుంది? భూమి మీద నుండి దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ఘోషలో, ప్రార్థనా విజ్ఞాపనల ఘోషలో నీ వెర్రి గొంతుక ఎప్పుడు ఉంటుంది? ప్రార్థన చేయి, దేవా నీ దాసుడి ద్వారా నాతో మాట్లాడావు, నాకు అర్థమైంది. నా జీవితం నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రం. నేను రక్షింపబడతాను, నా పాపిష్టి జీవితాన్ని వదిలేసుకుంటాను, మార్చుకుంటాను, నేను నీ బిడ్డనవుతానయ్యా, నాకు కృపని అయ్యా అని ప్రార్థన చేయండి. అలాగే ఈ సేవలో నేను సహా పాలిదాననవుతాను, పాలివాడనవుతాను, ప్రభు నాకు కృపనియండి అని ప్రార్థన చేయి. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, నేను అందరికీ పిలుపునిచ్చాను. రేపు ఒక్కరు వచ్చినా తీసుకెళ్తాడు బస్సులో, ఒక్కరి కోసం కూడా వెళ్ళిద్ది బస్సు. ఎందుకంటే ఒక్కరైనా సరే ప్రార్థనా సేవకు నిలబడ్డ వాళ్ళు ఇంతమందితో అని సమానం చెప్పలేం. మోషే ఒక్కడు చేతులు ఎత్తితే ఇశ్రాయేలు సర్వ సమాజం గెలిచింది. అలాంటి భక్తిపరులు, ఆత్మీయులు, టైంను వినియోగించుకునే నీతిమంతులు ఒక్కరు వచ్చి నిలబడ్డా, 100 మంది వచ్చి నిలబడ్డా, రేపు 10 బస్సు బయలుదేరిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కృప మనందరికీ తోడై ఉండును గాక. మీరు ఎవరైనా రక్షణకు సిద్ధపడి వస్తే పూట ముగింపబడుతుంది, చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళండి, అక్కడ బాప్తిస్మ కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా పొందాలని సిద్ధపడి వస్తే. అలాగే ప్రార్థనా సేవ కొరకు మీరేం పర్టికులర్గా నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డిమాండ్ లేదు. నీ ఖాళీ ఉంది, రేపు వచ్చే. ఎందుకు ఇంటికాడ పనికి మాలిన మాటలు, సెల్ ఫోన్తో టైం పాస్లు? వచ్చే మందిరంలో కూర్చో, టైం కల్లా వచ్చే. ఒక మాట చెప్పానా, ప్రార్థన సేవకు వచ్చానని గుర్తు రాసుకుంటారు. బస్సు వచ్చి అక్కడ ఉంటుంది, పిలుస్తారమ్మా వచ్చిందిరా బస్సు ఎక్కడని. ఓకేనా? సిద్ధపడండి. రేపటి నుంచే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసేదా? ఎంతమంది హ్యాపీగా ఉన్నారో? కూటమి అయిపోయిందనా? సండే రోజు అందరూ ఇక్కడ ఉంటారు కదా ప్రార్థనలో. సండే రోజు ఇక్కడ గడుపుతారు. శుక్రవారం కొంతమంది అయినా చేయొచ్చు, నాకు అక్కడ ఎందుకు ఆగాలి? చేయొచ్చు. సండే అంటే అందరం బలలో చేసే రోజు కాబట్టి శుక్రవారం ప్రార్థనా సేవకు వచ్చిన వాళ్ళు ప్రార్థనా సేవలో ఉంటారు దేవుని సన్నిధిలో. మీరు డైరెక్ట్గా అటు వచ్చినా పర్వాలా, మీకు ఏదైనా వాహన సౌకర్యాలు ఉంటే, కార్లు అవి ఉంటే మీరు అటు వచ్చినా. లేదన్నా నేను బస్